పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నమ్మదగిన వాడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నారు తండ్రి ఈ దినం ప్రవ్వా. అయ్యా తండ్రి మీరే తండ్రి మాతో అందరితో మాట్లాడండి ప్రవ్వా. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ మాటలు బ్రతికించేవి, నీ మాటలు ఆదరించేవి తండ్రి, నీ మాటలు బలపరిచేవి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా తండ్రి మీరేం మాట్లాడని అన్నారా ప్రభా. అయ్యా తండ్రి నా ద్వారా ప్రభా, అయ్యా నన్ను బోరగా స్వరంగా శబ్దంగా వాడుకోండి తండ్రి. నీ ప్రజలతో సూటిగా మాట్లాడమని ప్రభా. ఈ మాటలు తండ్రి నాయన ప్రభా నీ బిడ్డలందరికీ ప్రయోజనకరంగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రభా. యేసు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. చూడండి ఈ దినం ధ్యానాంశంగా లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో మనం చూసినట్లయితే ఇక్కడ మరి యేసు ప్రభు యెరికో పట్టణంలోకి రావడం జరిగిందండి. మరి ఆ ప్రాంతంలో ఆయన మరి వెళ్ళుచూ ఉండగా కొంతమంది జనులు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు యేసు ప్రభుని మరి వెంబడిస్తూ ఉన్నారండి. ఇక్కడ యెరికో అనేటువంటి పట్టణం మనం చూస్తే గనుక మరి యెరికో అనే పట్టణం శాపగ్రస్తమైనదిగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాము. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలని నేను మనవి చేసుకుంటున్నానండి. యెహోషువ 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఆ కాలం నా యెహోషువ జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలాగా ఆజ్ఞాపించింది, ఎవడు యెరికో పట్టణం కట్టించబూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండని కనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించను. చూడండి ఇక్కడ మరి యెరికో పట్టణమును ఎవరైతే కట్టిస్తారో వారు శాపగ్రస్తులని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుందండి. అలాగే మరి మరి ఆ పట్టణ పునాది మరి వేస్తే కనుక జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని చెప్తున్నారు. అంతేకాకుండా మరి యొక్క మరి తలుపులు నిలవబెడితే కనిష్ట కుమారుడు చనిపోతాడని ఇంకా వాక్యం సెలవిస్తుందండి. చూడండి యెరికో అనేది మనం చూస్తే కనుక యెరికో శాపగ్రస్తమైనటువంటి పట్టణంగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే యెరికో మరి శాపగ్రస్త ప్రదేశంలోకి యేసు ప్రభు రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మరి ఈ లోకంలో చాలా మంది మరి అనేకమైనటువంటి ఆ దుస్థితులు ఉన్నారు. శాపగ్రస్తమైన స్థితిలో పడి ఉన్నారండి. మరి అనారోగ్య సమస్యలతో పడి ఉన్నారు. అనేక రీతిగా మరి బాధలతో ఇబ్బందులతో చాలా మంది బిడ్డలు పుట్టుమిట్లాడుతున్నారు. అయితే మరి యేసు ప్రభుని మరి నువ్వు చేర్చుకుంటే తప్పకుండా యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. చూడు యెరికో పట్టణంలోకి యేసు ప్రభు వచ్చినప్పుడు అక్కడ అనేక మంది జనులు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ద్వారా మరి స్వస్థత పొందాలని, అనేక మంది మేళ్లు పొందాలని మరి యేసు ప్రభుని వారు వెంబడిస్తూ ఉన్నారండి. కనుక మరి ఈ లోకంలో మరి సాతానుడు మరి అనేక రీతిగా ప్రజలను మోసగిస్తూ ప్రజల్ని వాడు నాశనం చేయాలని మరి సాతాను కంకణం కట్టుకున్నారు. అయితే యేసు ప్రభు సాతాను బందీలుగా ఉన్న వారిని విడిపించాలని యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని బిడ్డలుగా మరి ఆయన అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి మరి యెరికో అనే పట్టణాన్ని మనం గమనిస్తే కనుక మరి అది శాపగ్రస్తమైనటువంటి పట్టణంగా దేవుడు చూస్తూ ఉన్నారు. అయితే శాపగ్రస్తమైనటువంటి ఆ పట్టణానికి యేసు ప్రభు రావడం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ దీవెన, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ విడుదల, యేసు ప్రభు మరి ఉన్న చోట్ల గొప్ప సమాధానం కలుగుతుందండి. కనుక మరి నా జీవితం ఇంతేనా, నా జీవితం శాపగ్రస్తమైనదిగా ఇంకా ఉండిపోవాల్సిందా అనేటువంటి ఆలోచన నీకు అక్కర్లేదు. ఎందుకంటే మరి నీ శాపాల నుండి పాపాల నుండి దేవుడు విడిపించడానికైనా మరి నీ ఎదుటే ఉన్నాడు. నువ్వు చేర్చుకుంటే ప్రభు మరి నీ హృదయంలోనికి వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు జక్కయ్య అనే పేరు గల ఒకడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి అనేక మంది యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది యేసు ప్రభుని చూడాలని వస్తూ ఉన్నారు. అనేక మంది మరి ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ సుంకపు గుత్తదారుడైన ధనవంతుడైన నువ్వు మారు పేరు గల ఒకడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్య అనే వ్యక్తి ఒక ట్యాక్స్ కలెక్టర్ అండి. అయితే ఆ వ్యక్తి జీవితం చూస్తే కనుక అనేక మంది దగ్గర మరి పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి.
మరి అన్యాయంగా అనేక మంది దగ్గర, చాలా మంది దగ్గర మరి తను తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా పన్నును వసూలు చేసి ఆయన ధనవంతుడిగా మరి ఎదగడం జరిగింది. కనుక ఇక్కడ చూస్తే అక్కడ జక్కయ్యను మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని, అయితే యేసు ప్రభు కోసం ఆయన విన్నాడండి. కనుక యేసు ప్రభుని చూడాలనేటువంటి మనసు ఆయన కలిగింది. కనుక ఆయన్ని ఎలా అయినా చూడాలి. ఆయన అయితే ఎక్కడికి వెళ్ళలేదు, కానీ మరి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తుండగా మరి ఒక్కసారి యేసు ప్రభుని చూడాలనేటువంటి ఆశ అతనిలో కలిగింది. ఈ రోజున మరి అలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. యేసు ప్రభుని వెంబడించాలి, యేసు ప్రభు మాటలు వినాలి. మరి యేసు ప్రభు సన్నిధికి, మరి పరిశుద్ధ సన్నిధికి వెళ్ళాలి. పరిశుద్ధుడైన యేసయ్యని మనం చూడాలండి, కళ్ళారా చూడాలి, ఆయన వాక్యాన్ని వినాలి, చెవులారా ఆయన వాక్యాన్ని వినాలి, గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతకాలం మనం ప్రభువుకు దూరంగా ఉంటాం, ఎంతకాలం ఈ లోక స్నేహంతో కలిసి ఉంటాం. కనుక మరి దినాన ఇగో దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. యేసు నీ యొక్క హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. కనుక మరి యేసు ప్రభు మాటలు ఈ దినాన్ని దేవుడు నీకు వినిపిస్తూ ఉన్నాడండి. కనుక ఇక్కడ చూస్తే కనుక ఆయన యేసు ఎవరో అని చూడగవరని, కానీ మరి ఆయన శరీరం మరి సహకరించడం. ఎందుకంటే ఆయన మరి శరీరానుసారంగా మరి పుట్టివాడైనందున మరి ఆయన యేసు ప్రభుని చూడలేకపోయాడు. అలా అని నిరాశతో మరి చక్కగా ఇంటికి వెళ్ళిపోలేదు, కానీ ఎలా అయినా చూడాలి ఒక మంచి పట్టుదల కలిగి ఉన్నాడండి. అయితే ప్రజలు మరి చుట్టూ యేసు ప్రభు చుట్టూ ఉండడం వల్ల ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే మరి అదే దారిలో ఒక మేడి చెట్టు ఉంది, ఆ మేడి చెట్టు ఎక్కాడు. అయితే యేసుప్రభు ఇదే దారిని వస్తాడు కదా, నేను తప్పకుండా యేసుప్రభుని చూస్తున్నటువంటి గొప్ప మరి తీర్మానంతో, గొప్ప ఆశతో, ఆయన కోరికతో ఆ చెట్టు ఎక్కడం జరిగింది. అయితే అదే దారిని యేసుప్రభు వస్తుండగా మరి అక్కడ చెట్టు దగ్గర వచ్చి ఆగాడండి యేసుప్రభు. మరి అక్కడ పైకి చూసి మరి యేసుప్రభు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు అని చెప్తూ ఉన్నాడండి. చూడండి, అప్పుడు యేసు ఆ త్రోవను రానివ్వలేదు కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూసుటకు ఒక మేడి చెట్టు ఎక్కింది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూడండి పరిగెత్తుకుని ఆ చెట్టు ఎక్కాడండి. అయితే అదే ఆ చెట్టు దగ్గరికి యేసుప్రభు వచ్చి మరి పైకి చూసి చెప్తున్నాడు, చక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా. చెట్టు మీద చక్కగా ఉన్నాడని ఎవరు చెప్పలేదండి. కనుక అయితే ఆ చక్కలో ఉన్నటువంటి ఆశ యేసు ప్రభు చూశాడు. ఆయన ఆత్మస్వరూపండి, అంతరంధ్రాన్ని చూసే దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ యేసు ప్రభు అంతర్యాన్ని చూసే దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క జక్కలో ఉన్నటువంటి ఆశ, కోరికను యేసు ప్రభు చూశాడు కనుక పైకి చూసి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందని చెప్పాడండి. అయితే జక్కయ్య ఏం చేశాడంటే మరి ఎంతో సంతోషంతో మరి ఆయన మరి త్వరగా ఆ చెట్టు దిగి మరి యేసు ప్రభు తన ఇంట చేర్చుకోవడం జరిగింది. హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభుని సంతోషంగా చేర్చుకుంటారో, మీ హృదయాల్లో, మీ ఇంటిలోకి ఎవరైతే యేసు ప్రభుని ఆహ్వానిస్తారో, మీ హృదయాల్లో గొప్ప మానని సంతోషం, గొప్ప ఆనందం, ఆవేదన తొలగిపోతాయి, శోధన తొలగిపోతాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, అనారోగ్యాలు తొలగిపోతాయి. యేసు ప్రభు ఉన్న చోట గొప్ప సమాధానం, ఆనందం కలుగుతుందండి. ఎక్కడ అల్లరి నీచుకారి ఉంటాడు, అక్కడ సాతానుడు ఉంటాడు, కానీ యేసు ప్రభు ఉన్న చోట సమృద్ధి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. తండ్రి ఇంటికి ఎల్లప్పుడు కూడా సంతోషం ఉంటుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక మరి ఈ రోజు నువ్వు సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏదో ఆనవాయితీగా, అలవాటుగా మందిరానికి వెళ్ళడం కాదండి. అంతేకాకుండా మా పూర్వీకులు మరి మా తల్లిదండ్రులు మరి మేము క్రైస్తవులు కనుక, క్రైస్తవ కుటుంబం కనుక ఏదో యేసు ప్రభుని మేము పూజిస్తున్నా, ఆయన సేవిస్తున్నా, ఆయన వెంటాడుతున్నా అనేది కాకుండా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మరి హృదయంతో ప్రభుని నువ్వు సేవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయాష్టంగా కాదండి, సంతోషంతో మందిరానికి వెళ్ళడానికి సంతోషం ఉండాలి. అలాగే దేవునికి కానుక ఇచ్చే విషయంలో సంతోషంగా నువ్వు ఇవ్వాలండి. ఏది చేసినా నువ్వు మరి దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు చేయాలి. సంతోషంగా మరి దేవునికి ఇవ్వాలి, నీ సమయం దేవునికి ఇవ్వాలి, నీ ప్రార్థన దేవునికి ఇవ్వాలి. కాబట్టి చాలా మంది వ్యక్తులు చూస్తే మరి సమయాన్ని చాలా వృధాగా గడిపేస్తూ ఉన్నారు. స్నేహితులతో, ఆటపాటలతో, అలాగే ఆ రకరకాలటువంటి మరి మరి స్థలాలకు వెళ్ళి వారి యొక్క సంతోషంతో వారు గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో నిజమైన సంతోషం, ఆనందం ఎక్కడా లేదండి. యేసు ప్రభు సన్నిధిలో నిజమైన సంతోషం, ఆనందం ఉంది. మరి చూడండి, నా మందిరం సమస్త అన్యజనుల ప్రార్థన మందిరం అనబడుతుంది. అంతేకాకుండా
నా మందిరంలోనే మిమ్మల్ని ఆనందింప చేస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రోజున చూస్తే సంతోషం కోసం చాలా మంది రకరకాలటువంటి పరిస్థితి వెతుక్కుంటూ ఉన్నారు. రకరకాలటువంటి మరి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. కానీ అది నిజమైన సంతోషం కాదు. అది తాత్కాలికంగా ఉండే మరి సంతోషం. కొద్ది నిమిషాలు అంతే. మరి కొంత సమయమే అక్కడ. తర్వాత మరలా నీ దుఃఖం, నీ వేదన, నీ యొక్క బాధలు మామూలే. కనుక అలా కాకుండా నువ్వు శాశ్వతంగా విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున నువ్వు సంతోషంగా దేవుణ్ణి చేర్చుకుంటే నీ హృదయంలో గొప్ప సంతోషం అనేది మరి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభువుని చేర్చుకోవాలి. రేపు మనది కాదండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని మరి పౌలు భక్తులు చెప్తున్నారు. కనుక నేడు ఉండేది వాయిదాలు వేయద్దు. రేపు ఎల్లుండు ఇదిగో ఇంకా నాకు ఉద్యోగం రావాలి, అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను, మందిరానికి వెళ్తాను, అలాగే మరి నా కుమారుడికి వివాహం జరగాలి, అలాగే నా కుమార్తెకి వివాహం జరగాలి, అలా వాయిదాలు వేస్తూ ఉన్నాయేమో. ఒకవేళ బంధువులకు భయపడుతూ ఉన్నాయేమో. కాబట్టి రేపు మనది కాకపోవచ్చు, నీది కాకపోవచ్చు. కనుక నేడు అను సమయం ఉండగానే మరి ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి కన్నీళ్లు కార్చి నీ యొక్క బాధలు, నీ యొక్క ప్రార్థన, నీ మొర్ర దేవుని సన్నిధికి మరి వెళ్ళినప్పుడు తప్పకుండా నువ్వు గొప్ప విడుదల అనేది నువ్వు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప స్వతంత్రం అనుభవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నా పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళదని చాలా సణుగుకున్నారంట. ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడండి. ఆయన మాటలో పరిశుద్ధుడు, క్రియల్లో పరిశుద్ధుడు, ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన మరణంలో పరిశుద్ధత. ఎక్కడా పాపం అనేది ఆయన అంటలేదండి. కాబట్టి ఆయన మరి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రజలు అంటున్నారు కదా, ఈయన పాపి, ఈ జక్కీ అనేటువంటి వ్యక్తి పాపి కదా, మరి ఆయనతో ఉండడానికి వచ్చాడేంటి, ఆయనతో మాట్లాడుతున్నాడేంటి, మరి జక్కయ్య ఈ పాపి అయినట్టు మనుషుల దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఈయన ఇంటిలో ఉంటున్నాడేంటి అని చాలా మంది సణుక్కుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఇవన్నీ లెక్క చేయడం లేదు. కానీ అలాగే జక్కయ్య కూడా వాటిని మరి ఏమాత్రం పట్టించుకోవడం లేదండి. ఎందుకంటే యేసయ్య లోక రక్షకుడు నా ఇంటిలోకి వచ్చాడు, నా జీవితంలోకి వచ్చాడు, నా హృదయంలోకి వచ్చాడు, నాకు అంతే చాలని చెప్పి జక్కయ్య సంతోషిస్తున్నాడు. అలాగే యేసు ప్రభు కూడా మరి చూడండి, ఈ లోకంలో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప విందు కలుగుతుందని మరి వాక్యం సెలవిస్తుంది. కనుక మరి యేసు ప్రభు ఆ ఎరుక పట్టణానికి రావడం ద్వారా, అలాగే మరి జక్కయ్య ఇంటికి వెళ్ళడం ద్వారా ఆ కుటుంబానికి అంతటికి రక్షణ వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంక ఎవరు ఏమనుకుంటున్నారో మరి ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మరి సణుకుతూ గొడుగుతూ తమ జీవితాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటారు. వాళ్ళు ఎలాగా మరి వీళ్ళు ఎలాగా అని చెప్పి వాళ్ళ పాపులు, వాళ్ళు ఫలానా పాపంలో ఉన్నారు, ఫలానా మరి పరిస్థితిలో ఉన్నారు, రకరకాలుగా ఇలాంటి మరి వ్యక్తుల కోసమే చెప్పుకుంటూ ఉంటారు. తమ సమయం అంతా వృధా చేసుకుంటారండి. అనేకులు చూసి మరి ఈ విధంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ మరి నీ సమయం పొట్టువలే గతించిపోతుందని నువ్వు ఎరగాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఎలా ఉన్నా నీ స్థితి ఎలా ఉంది, నువ్వు ఎలా దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు, నువ్వు ఎలాగా దేవునితో సహవాసం చేస్తున్నావు, నీ కుటుంబాన్ని ఏ విధంగా ప్రభువుని నడిపించుకుంటున్నావు, నువ్వు ఏమైనా ప్రభు కోసం చేస్తున్నావా, నీ సమయాన్ని మరి దేవునికి ఇచ్చి నీ యొక్క ఆస్తిలో భాగం ఇచ్చి మరి జక్కీ వలే నువ్వు అలాంటి తీర్మానం కలిగి ఉన్నావా? కాబట్టి ఎన్నాళ్ళు మనం ఈ విధంగా మరి చూడండి, మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా కాకుండా నువ్వు ఎదగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జన్మించినప్పుడు, బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ ఎదగకపోతే ఆ కుటుంబస్తుకి ఎంతో విచారం, బాధ అండి. అంటే తల్లిదండ్రులకి ఎంతో వేదన. అలా కాకుండా మరి బిడ్డ రోజు రోజుకి మరి ఎదిగితే కనుక తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. అలాగే నువ్వు ఆత్మీయ జీవితం ఎదగాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మరి మొదట విశ్వాసం, మొదటగా నువ్వు ఎలా ప్రభు అలాగే ఉండకుండా మరి ప్రభు కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, సువార్త ప్రకటించాలి. మరి ప్రభు కోసం 10 మందికి కూడా మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. హల్లెలూయా. నీకున్న సమయంలో కొద్ది సమయం దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మా సణుగులు సంశయాలు మాని మరి ఇతరుల కోసం, ఇతరులు ఏమనుకుంటున్నారు, నా కోసం ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనలు, ఆ తలంపులు అంత పక్కన పెట్టి నేను ప్రభు కోసం ఏం చేయాలి, ప్రభు మరి నా యందు ఏ విధంగా సంతోషిస్తాడు, ప్రభువు నేను ఎలా సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలని మరి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే ప్రభువుని ఎందుకు సంతోషిస్తాడు. ప్రియ మరి సహోదరి సహోదరుల పాట చదువుకుందామండి. చూడండి, జక్కీ నిలబడి ఇదిగో ప్రభు, హల్లెలూయా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా
నాలుగంతలు మరలా చెల్లిందునని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు మరి జక్కయ్యను చూసి ఇదిగో నీవు పాపం చేసావు, నువ్వు ఇలాగ అన్యాయంగా తీసుకున్నావు అనేటువంటి మాటలు అక్కడ వినబడలేదండి. ఎందుకంటే మరి యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు అంతే. అయితే అక్కడ మరి గొప్ప పెనుమార్పు మరి జక్కయ్యలో కలగడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరి చూపులో స్పష్టత, యేసు ప్రభు చూపులో స్పష్టత, మాటలో స్పష్టత, ఆయన శరీరం మరి స్పర్శలో మరి ఆరోగ్యం, దేవునికి మహిమ కలుగుగాక. అనేక మంది మరి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పొందారు. ఇక్కడ చూస్తే మరి జక్కయ్యతో యేసు ప్రభు ఏం మాట్లాడలేదు కానీ జక్కయ్య తన మట్టుకు తానే తనలో ఒకలాంటి మంచి మార్పు మరి రావడం చూస్తూ ఉన్నాడు. ఏమంటే ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే నేను 4 గంటలు ఇచ్చేస్తాను. ఇది మోషే ఆజ్ఞాపించినటువంటి కట్టడండి, విధులు. కాబట్టి మరి మరి ఏదన్నా దొంగిలిస్తే తిరిగి 4 గంటలు చెల్లించాలని మోషే నియమించాను కనుక ఆ విధంగా ఏం చేస్తాడంటే జక్కయ్య మరి నేను తీసుకున్నది మరలా 4 గంటలు చెల్లించేస్తాను. అంతేకాదండి, ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. పేదల్ని జ్ఞాపకం చేసుకోవాలండి. యేసుప్రభు అంటున్నాడు మరి పేదలకు ఇచ్చేవానికి లేమి కలగదని సామెతల గ్రంథంలో వాక్యం రాయబడి ఉంది. కాబట్టి పేదలు మనం జ్ఞాపకం చేసుకున్నదంతా మనమే అనుభవించకుండా మరి పేదలకు మనం చెయ్యి చాపాలి. హల్లెలూయా. మరి సామెతల్లో ఉంటుందండి, దీనులకు తన చెయ్యి చాపిందని చెప్పి ఆ మాట, చక్కటి మాట రాయించి పెట్టాడు దేవుడు. కాబట్టి మరి పేదలు ఎక్కిరించి వాడు సృష్టికర్త నిందించుచున్నాడు అనేటువంటి వాక్యం కూడా మనం చూస్తున్నాం. చాలా మంది మరి పేదవారిని ఏం చేస్తారు, వేళాకోళం చేస్తారు, అపహాస్యం చేస్తారు, పేదలు తృణీకరిస్తారండి. అలా కాకుండా పేదలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేదలకు వారంలో ఒక్కసారి ఏదో ఒక సహాయం మనం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇలా చేసినట్లయితే మరి అది దేవునికి మనం చేసినట్లే. కనుక ఇక్కడ జక్కయ్యలో గొప్ప మార్పు మనం చూస్తూ ఉన్నాం. మొదట ఉన్నట్టుగా అతను లేడండి. ప్రభు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో తనలో గొప్ప మార్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయనలో గొప్ప సంతోషాన్ని మనం అప్పటి వరకు మరి జక్కయ్య హృదయంలో సంతోషం లేదేమో, ఆయన ఇంటిలో మరి నెమ్మది లేదేమో. కాబట్టి ఆయన జీవితం మరి ఆయన ప్రవర్తన విధానం చూస్తే అందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈయనేంటి ఇలాగా అని చెప్పి చాలా మంది మరి అతను చూసి చాలా బాధపడుతున్నారు. కానీ అలాంటి వ్యక్తి యేసు ప్రభు తన ఇంటిలోకి రావడం ద్వారా ఆయనలో ఒక గొప్ప మార్పు అనేది, మంచి వ్యక్తిగా మారిపోయాడండి. హల్లెలూయా. అంతేకాకుండా చూడండి, తన ఆస్తి సగం భాగం ఇచ్చేసి దేవుడిని అక్కడ కొనియాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మరి మరి జక్కయ్య కోసం ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా మహిమ కలుగును గాక. అబ్రహాం చూడండి, తాను ఎరగకనే మరి ఏ దేశం వెళ్ళాలో మరి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ దేశం వెళ్ళిపోయాడు. మరి అబ్రహాం దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఆ విధంగానే మరి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి అబ్రహాం కోసం ఎన్నో విషయాలు, ఆ అబ్రహాం విశ్వాసకు తండ్రి, ఇలాంటి విషయాలు ఎన్నో మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, తను చేసినటువంటి ఆ చిన్న కార్యం ద్వారా మరి ఆ ధనాన్ని, మరి ఇతరుల యొక్క ధనాన్ని మరి వాళ్ళకి ఇచ్చేయడం, తిరిగి ఇచ్చేయడం ద్వారా మరి ఇక్కడ ఏమైపోయాడంటే జక్కయ్య మరి అబ్రహాం కుమారుడుగా మారిపోయాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి కుమారుడుగా ఉన్నావు? దేవుని కుమారుడుగా ఉన్నావా, లేకపోతే ఆ సాతాను కుమారుడిగా జీవిస్తున్నావా, సాతాను సంబంధిగా ఉన్నావా, లేకపోతే దేవుని కుమారుడిగా ఉన్నావా? ఇది నాన్న ఆలోచించుకోండి. మరి ప్రియ సహోదరి సహోదరుడు, మరి దేవుని సంబంధిగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలిగి చూడండి, ఒక వ్యక్తి, ఒక గుడ్డివాడు మరి ఒక చెవిటివాడండి. చెవిటివాడు మరి ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మందిరానికి వెళ్ళిపోతూ ఉంటే మరి సమయానికి వెళ్ళిపోయి మందిరంలో కూర్చుంటూ ఉన్నాడు. ఏదో వ్యక్తి అడిగాడంట, ఏదో సైకిల్తో, మొత్తం నువ్వు ఎందుకు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీకేమి వినపడదు కదా, మరి ఏమి నేర్చుకోవడానికి మందిరానికి వస్తున్నావు అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, నేను దేవుని సంబంధిని, నేను యేసు ప్రభు కుమారుణ్ణి అని ఈ లోకానికి చాటడానికే నేను మందిరానికి వస్తున్నాను. మరి ఇంకో మంచి సమాధానం ఆయన చెప్పడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని పక్షపు వారమండి. దేవుడు మన పక్షంగా ఉంటాడు, మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అది మనకి అసాధ్యమైన దేవుడికి సమస్తం కూడా సాధ్యం. కాబట్టి మరి నేను ఈ విధంగా ఉండలేనేమో, ఈ విధంగా చేయలేము, పరిశుద్ధంగా నేను జీవించలేనేమో అనేటువంటి బాధ నీకు అక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావు, మౌనంగా ప్రభు సన్నిధిలో కూర్చో, పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ప్రార్థిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ బాధలు, నీ కష్టాలను విడుదల పొందుతావు. చూడు, నశించడానికి వెతికి రక్షించే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు కానీ మరి నీతిమంతుడు ఆయన రాలేదని చెప్తున్నాడు. ఆ నీతిమంతుడి కొరకు, పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇంకెవరైతే పాపంలో ఉన్నారు, ఎవరైతే ఇంకా
ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నారు ఆ వ్యక్తులు. తప్పకుండా ఈ రోజున మరి ఈ మాటలు విన్నట్లయితే మరి దేవుణ్ణి చేర్చుకోండి. మీ సొంత రక్షకుడు యేసు ప్రభువుని చేర్చుకుని ఎంతకాలం మీరు దేవునికి దూరంగా ఉంటారు. మరి ప్రభు సన్నిధికి రండి, ప్రభు దగ్గరికి రండి. మీరు చూడండి, ఇక్కడ ఒక వాక్య యాకోబు పత్రికలో అపవాది మీద ఎదిరించండి. మీరు ఆ దేవుని దగ్గరికి వస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. మీరు మొదట మనం ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మొదట మనం ప్రభువుని చేర్చుకోవాలి. దేవుని కోసం ఒక అడుగేస్తే దేవుడు 10 అడుగులు నడిపిస్తాడండి. కనుక మనం దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. నువ్వు ఎక్కడో ఉండి నాకు దేవుడు సహాయం చేయడం లేదు, నాకు ఏ విధమైనటువంటి సహాయం లేదు నాకు అని నువ్వు నిరాశతో ఉన్నావో, నిస్పృహతో ఉందేమో. కాబట్టి ఇది నాన్న ప్రభు, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనుషుల సహాయం అర్థం, రాజుల సహాయం అర్థం, మరి యెహోవా నా నరుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఉన్న పాటున ప్రభు సన్నిధిలో మోకరించి నీ పరిస్థితులు అన్నీ కూడా ప్రభుకు చెప్పు, ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అల్లెలు ఈ మాటలు ఆ వినికుడిలో దేవుడు ఫలింప చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవా, ఆత్మస్వరూపుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రం. ఈ దినాన ప్రభువా మీరు మాతో మాట్లాడి దాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ప్రభువా తండ్రి నువ్వు లేకుండా అనేక మంది ప్రజలు తండ్రి నాయన అయ్యా లోకాన్ని విడిచి వెళుతున్నారు. ప్రభువా తండ్రి నాయన నువ్వు అందరికీ ప్రభుడు తండ్రి నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. అందరికీ దేవుడు తండ్రి. ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో దేవుడు కాదు, అందరికీ ప్రభుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు దేవుడు నాయన, తండ్రివి నాయన. అయ్యా నీకు స్తోత్రం. ఈ నాయన యొక్క వాక్యం, ఈ విషయం ప్రతి ఒక్కరు గ్రహించినట్టుగా సహాయం చేయండి ఆయన తండ్రి నాయన. ఈ మాటలు నాయన సాతాను మరుగు చేస్తున్నాడు తండ్రి నాయన. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించాలి తండ్రి నాయన. యేసయ్య ఏసే నా కోసం ప్రాణం పెట్టాడు. ఏసే నా కోసం తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు సిలువలో. నా కోసం రక్తం అంతా ధారధారలుగా కాచినటువంటి ఒక గొప్ప విషయాన్ని తండ్రి, ఈ త్యాగాన్ని అయ్యా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఆయన తండ్రి. సిలువ దర్శనం ప్రతి ఒక్కరికి కలుగునుగా తండ్రి నాయన. ఇగో తండ్రి పాపి అయిన జక్కయ్య తండ్రి ఏసే తన పాపాన్ని అంతా విడిచిపెట్టాడు. అయ్యా నీతిమంతుడిగా మారిపోయాడు, పరిశుద్ధుడిగా మారిపోయాడు తండ్రి. అవును తండ్రి. అయ్యా మీరు ఎవరి జీవితంలోకి వస్తారో నాయన, ఎవరి ఇంటిలోకి ఉంటారో ప్రభా, ఆ కుటుంబం నాయన పరలోకమే నాయన తండ్రి. సమాధానమే, సంతోషమే, ఆనందమే ప్రభా. అయ్యా తండ్రి నేను నీ విచారాన్ని కొట్టివేస్తా ఉన్నా ప్రభా తండ్రి. మీ నిట్టూర్పులు ఎగిరిపోతాయి, మీ దుఃఖం సంతోషంగా మారుతుందని అయ్యా మీరు లేఖనాల్లో నాయన సెలవిచ్చారు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ దినం తండ్రి నాయన వాక్యం ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి ప్రభు. ఏ కట్టులో ఉన్నారో విడిపించండి ఆయన. ఏ పరిస్థితులు ఉన్నారో తండ్రి విడిపించండి తండ్రి. వారి అవసరం అక్కర్లు తీర్చండి తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి యేసు నామాన్ని ధరించాలి. యేసు నామలో అయ్యా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి ఆయన, ఉచ్చరించాలి. యేసు నామాన్ని తండ్రి ఘనపరిచినట్టుగా సహాయం చేయండి. మా ద్వారా మీరు ఘనపరచబడాలి ప్రభా, మీరు ఘనత పొందాలి తండ్రి. అయ్యా మేము తగ్గిపోవాలి, నామం హెచ్చబడాలి తండ్రి. మీరు హెచ్చించవలసిన మేము తగ్గబడాలి. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. యేసయ్య తండ్రి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా వాక్యం ఉన్న ప్రతి బిడ్డని ప్రత్యేకంగా ఆశీర్వించండి, దీవించండి. ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచండి నాయన తండ్రి. లేవనెత్తండి ప్రభా, కనికరం చూపండి, సహాయం చేయండి, కృప తోడుగా ఉంచండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామానికి చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.